వెల్కమ్ టు మై శ్రేయాస్ వరల్డ్. అండ్ ఇది కూడా మనీ ప్లాంట్. ఇది నేను నర్సరీలో పర్చేస్ చేశాను. అండ్ ఇది కూడా మనీ ప్లాంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరే చూడండి. ఇది ప్యూర్ గ్రీన్లో ఉంది అండ్ లైట్ గ్రీన్లో ఉంది. ఇది లైట్ గ్రీన్ కాదంట, గోల్డెన్ మనీ ప్లాంట్ అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇది వచ్చేసి మనకి గుట్టులుగా పెరుగుతుంది. ఇది మనకి లైక్ వేవింగ్లో వస్తుంది అనమాట. సో ఇది కూడా లుక్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ దానికోసం ఒక పాట్ నేను అది ఐక్యాలో పర్చేస్ చేయలేదు, నర్సరీ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసాను. అందుకే అంత లుక్ లేకపోయినా ఇట్స్ ఓకే. అండ్ ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ చెప్పారు నర్సరీలో. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 30 రూపీస్ పడింది. సో దీన్ని ఇట్లా పేరప్ చేశాను. అండ్ ఇది కూడా నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. మీరు డీటెయిలింగ్ చూసారంటే లైక్ చాలా బాగుంది కదా, గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. అండ్ ఇక్కడ పర్పుల్ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. సో ఇది నాకు కొంచెం లుక్ బాగుంది, నేను తీసుకున్నాను యూనిక్గా అనిపించి. ఇది అరౌండ్ నాకు 50 రూపీస్కి వచ్చింది. దీనికి పాట్ అయితే ఇంకా నేను ప్లేస్ చేయలేదు, బికాస్ నేను తీసుకున్నాక అక్కడ నర్సరీలో ఏం నచ్చలేదు. కమింగ్ డేస్లో నేను పర్చేస్ చేసి ఆర్ సెటప్ చేసి, ఇంట్లో ఉన్న పాట్ ఒకటి ఉంది, దాంట్లో ఇది సెటప్ చేసి మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పాట్ అనమాట. ఇది నేను ఐకియాలో పర్చేస్ చేసా. ఏదో ఒక ప్లాంట్ పెడదాము, బాగుంది, రీజనబుల్గా వచ్చింది నాకు. ఇది అరౌండ్ 130 రూపీస్కి ఏమో వచ్చేసింది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా మంచి ప్లాంట్ కనుక నాకు నచ్చితే నేను దీనిలో ప్లేస్ చేస్తాను అనమాట. చెప్పానా మీకు దీని ఫైనల్ లుక్ లాస్ట్లో చూపిస్తానని చెప్పేసి. సో వాటర్ అండ్ కింద స్టోన్స్, కలర్ స్టోన్స్ వేసి దీని లుక్ని ఇలా క్రియేట్ చేశాను అనమాట. అఫ్కోర్స్. అండ్ ఇందాక ఒక పాట్కి అయితే నా దగ్గర ప్లాంట్కి అయితే పాట్ లేదు అని చెప్పేసి అన్నాను కదా. సో ఇంట్లో ఉన్న ఒక చిన్న పాట్తో ఇట్లా అయితే పెట్టాను. సో మళ్ళీ దీనికి ఇంకొక పాట్ కొంచెం మంచిదని చూసి చేస్తాను. బట్ అప్పటివరకు అయితే సేఫ్టీగా ఈ ప్లాంట్స్ అనుకోకుండా ఉండాలి అంటే దీనికి ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ పాట్ కావాలి కాబట్టి ఇది ప్లేస్ చేశాను అనమాట. సో మన ప్లాంటింగ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇది